హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. సమయం ఉదయం 3:58 నేను నిద్ర మేల్కొని బెడ్ దిగి బాల్కనీ వైపు నడిచాను. శీతాకాలం కావడంతో వణుకు పుట్టిస్తోంది. వాతావరణం చేతులు కట్టుకొని చుట్టూ చూస్తూ ఉన్నాను. అంతలో రూమ్లో అలారం క్లాక్ మోగుతోంది. నా పెదవుల మీద సన్నని చిరునవ్వు. ఇది రోజు జరిగేదే. 4 గంటలకు అలారం మోగడానికి కొన్ని నిమిషాల ముందే నేను మేల్కొంటాను. ప్రతిరోజు నేను నా క్లాక్‌ని ఓడిస్తాను. ఎందుకో ఇందులో నాకు ఆనందం ఉంది. కాలం నా చేతిలో ఓడిపోతోంది అనిపిస్తుంది. ఇలా గెలుపుతో నా రోజు మొదలవుతుంది. అలారం క్లాక్ గొంతు నొక్కి యోగా చేస్తాను 1 అవర్ పాటు. తర్వాత నా పర్సనల్ వర్క్స్ అన్నీ పూర్తి చేసుకొని సరిగ్గా 7 కల్లా నేను నా రూమ్‌లో నుంచి బయటికి వస్తాను. నేను బయటికి రావడంతోనే సర్వెంట్స్ అందరూ అలర్ట్ అవుతారు. అందరూ భయపడతారు నాకు. ఎదుటి మనిషి నా ముందు భయంతో తల వంచితే నాకు చాలా ఆనందం. నా ఇంట్లో నేను మాత్రమే ఉంటాను. ఒంటరిగా. అవును, ఒంటరిగానే ఉంటాను. నా తల్లి ఒక మోడల్, తండ్రి సినీ యాక్టర్. 24 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ లవ్ చేసుకోలేదు. అవును, వీళ్ళు ఒకరికొకరు అట్రాక్ట్ అయ్యారు. లివింగ్ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారు. ఆ అట్రాక్షన్ ఫలితం నేను నా తల్లి కడుపులో పడ్డాను. వెంటనే ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. అప్పుడే మొదలైంది. పెళ్లి తర్వాత తన స్వేచ్ఛకు అత్తింటి వాళ్ళు సంకెళ్ళు వేశారు. వాళ్ళతో నా తండ్రి కూడా వంత పాడాడు. అమ్మ మోడలింగ్ చేయడం ఇష్టం లేక ఇంతలో నేను భూమి మీదకు ఎంట్రీ ఇచ్చాను. నన్ను చూసుకుంటూ ఇక నా తల్లి ఇంటికే పరిమితమైపోవాల్సి వచ్చింది పూర్తిగా. నేను పుట్టిన 2 సంవత్సరాలకు నా తండ్రి తన కో యాక్ట్రెస్‌తో కలిసి లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని నా తల్లికి తెలిసింది. ఇదేమిటని నిలదీస్తే సింపుల్‌గా డైవోర్స్ అన్నాడట. అప్పటికే తన కెరియర్ మీద దెబ్బ కొడుతున్న భర్త ఇంకా అత్తింటి వాళ్ళ ప్రవర్తనకి విసిగిపోయిన నా తల్లి కూడా వెంటనే డివోర్స్‌కి ఓకే చెప్పేసింది. ఇద్దరూ డివోర్స్ తీసుకున్నారు. నన్ను పంచుకున్నారు. సంవత్సరంలో 6 నెలలు నా తండ్రి దగ్గర ఉంటే, ఇంకో 6 నెలలు తల్లి దగ్గర ఉండాలి. ఇద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా లీడ్ చేయడం స్టార్ట్ చేశారు. అమ్మ మోడలింగ్ మళ్ళీ స్టార్ట్ చేసి కొన్నాళ్ళకి తన కాస్ట్యూమ్ డిజైనర్‌ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. నాన్న కూడా తన కో యాక్ట్రెస్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు వాళ్ళ వాళ్ళ లైఫ్స్‌ని లీడ్ చేసుకుంటూ నన్ను వాళ్ళ పేరెంట్స్‌కి అప్పగించారు. ఇద్దరి తరఫున కొంత ఆస్తి నా పేరున రాసి 6 నెలలు నా తల్లి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉంటే 6 నెలలు నా తండ్రి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉండాలి నేను. అమ్మమ్మ ఇంట్లో అమ్మమ్మ, అత్త, మావయ్య వాళ్ళ పిల్లలు ఉండేవారు. నాన్నమ్మ ఇంట్లో నానమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్ ఉండేవారు. అందరికీ నేను అడ్డుగానే కనిపించేదాన్ని. కానీ వాళ్ళందరూ నా ఆస్తి చూసి ఇష్టం లేకపోయినా నన్ను విసుక్కుంటూ, తిట్టుకుంటూ చూసుకునేవారు. 6 నెలల్లో 1కి 2 సార్లు వచ్చి నన్ను చూసిపోతూ ఉంటుంది నా తల్లి. షూటింగ్ లేని సమయంలో ఇంట్లో ఉంటే నా రూమ్‌లోకి వచ్చి 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయేవాడు నాన్న. మిగిలిన 6 నెలల్లో నానమ్మ ఇంటికి అప్పుడప్పుడు అత్తయ్య, మావయ్య వచ్చేవారు కెనడా నుంచి. వాళ్ళు మాత్రమే నాకు నచ్చేవారు. ఎందుకంటే నన్ను కేవలం వాళ్ళు మాత్రమే ఇష్టంగా దగ్గరికి తీసుకునేవారు. నా 8 సంవత్సరాల వయస్సులో నానమ్మ ఇంట్లో 6 నెలలు పూర్తి కావడంతో అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను. అత్తయ్య పెద్ద కొడుకు సుభాష్ ఎందుకో మాటి మాటికి నన్ను టచ్ చేస్తూ నా దగ్గరికి వస్తూ నన్ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. చిరాగ్గా అనిపించేది అతను నన్ను పట్టుకుంటే. ఒకరోజు నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. గట్టిగా అరచి వాడిని నెట్టేశాను. అత్తయ్య, అమ్మమ్మ నా అరుపులు విని మా దగ్గరికి వచ్చారు. వాళ్ళను చూసి వెంటనే సుభాష్ ఏడుపు నటిస్తూ వాడు చేసిన పని నా మీదకి నెట్టేశాడు. నేనే తనని హగ్ చేసుకుంటే వాడు నాకు తప్పని చెప్పినట్టు అది విని నేను కోపంతో అబద్ధం చెప్పాడు. అమ్మమ్మ, అత్తయ్య నన్ను కొట్టారు. అప్పుడే అర్థమైంది నేనిక వాళ్ళతో కలిసి ఉండడం సేఫ్ కాదని. మా క్లాస్ టీచర్ నా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కోసం ముందే చెప్పారు. నా క్లాస్‌మేట్స్ నాకు ఒక్కగానొక్క ఫ్రెండ్ ప్రవీణ మదర్, సుహాసిని ఆమె పేరు. నేను తర్వాతి రోజు ఆవిడతో సుభాష్ విషయం చెప్పాను. నా తల్లికి కాల్ చేసి ఢిల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్‌లో నన్ను జాయిన్ చేయమని, అక్కడ స్టడీస్ బాగుంటుందని స్కూల్ తరఫున మాట్లాడుతున్నట్టు సలహా ఇచ్చింది.
నా కోసం అస్సలు పట్టించుకొని నా తల్లికి నేను ఎక్కడుంటే ఏంటి, తనకు ఓకే అని చెప్పి నా తండ్రిని కూడా కనుక్కోమని చెప్పి కాల్ కట్ చేసింది. నా తండ్రికి కూడా ఇదే విధంగా చెప్పారు సుహాసిని మిస్. అతను కూడా ఓకే చెప్పడంతో వెంటనే నన్ను ఢిల్లీకి పంపించడానికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి సుహాసిని మిస్ ఇంకా ఆవిడ భర్త కలిసి చూసుకొని వాళ్లకు నన్ను పంపించడం ఇష్టం లేకపోయినా నా సేఫ్టీ కోసం ఢిల్లీ పంపించేశారు. రాబందుల నుంచి తప్పించుకొని ఒంటరిగా బ్రతకడం మొదలుపెట్టాను. నా స్టడీస్ మీదనే ఫోకస్ మొత్తం పెట్టాను. గ్రాడ్యుయేషన్ చేస్తూనే సొంతంగా యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనే ఆశయంతో నా పేరు మీదున్న ఆస్తులు అమ్మేశాను. ఎవరికీ ఇష్టం లేకపోయినా సంవత్సరం క్రితం యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే అతి తక్కువ సమయంలోనే సక్సెస్ అయ్యాను. నా టాలెంట్తో ఇక్కడికి వచ్చాక కూడా నేను రెంట్కి ఫ్లాట్ తీసుకొని ఒంటరిగా ఉన్నాను. అమ్మ, నాన్న వాళ్ళ ఫ్యామిలీతో ఉండమని ఎంత అడిగినా నేను వినలేదు. ఇష్టం లేదని మొహం మీదనే చెప్పేశాను. ఇక వాళ్ళు కూడా బలవంతం చేయలేదు. నేను మనుషులను అస్సలు నమ్మను. ఒక్క నా స్నేహితురాలు ప్రవీణాని తప్ప. 6 నెలల క్రితం ప్రవీణ మదర్ సుహాసిని మ్యామ్ ఎక్స్పైర్ అయ్యారు యాక్సిడెంట్ జరిగి. అదే యాక్సిడెంట్లో వాళ్ళ నాన్నగారి స్పైనల్ కార్డ్ దెబ్బతిని మంచాన పడ్డారు. ప్రవీణాని నా కంపెనీలో సీఈఓగా అపాయింట్ చేశాను. దాని మీద జాలిపడి కాదు సీఈఓగా అపాయింట్ చేసింది. దాని టాలెంట్ చూసి. ప్రను చాలా ఇంటెలిజెంట్, టాలెంటెడ్ అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నేను నమ్మే ఏకైక వ్యక్తి. ఇప్పుడు నేను నా కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీస్ లెవెల్ అతి తక్కువ సమయంలోనే, చిన్న వయస్సులోనే నేను సాధించిన ఈ సక్సెస్ నన్ను, నా కంపెనీని మరింత పాపులర్ చేసింది. నా కోసం నాకు నచ్చినట్టు నా మ్యాన్షన్ని డిజైన్ చేయించుకున్నాను. ప్రణుని కూడా నాతో ఉండమన్నాను అంకుల్తో పాటు. కానీ దానికి అభిమానం ఎక్కువ. ఉండనంది. బలవంతం చేశాను. నా అవుట్ హౌస్లో ఉండడానికి ఒప్పుకుంది. నేను మనుషులని, వాళ్ళు చూపించే ప్రేమని అస్సలు నమ్మను. ప్రేమ ఈ పదానికి నేను చాలా దూరం. నాకు బాగా ఇష్టమైనది గెలుపు. ఎస్, నాకు గెలవడం అంటే ఇష్టం. నాకు అస్సలు నచ్చనిది ఓటమి. ఓడిపోవడం అనే పదం అసలు నా లైఫ్ డిక్షనరీలోనే ఎక్కడా కనిపించదు. నేను కనిపించనివ్వను కూడా. గెలుపు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. సక్సెస్ ఎప్పుడు నాతోనే ఉంటుంది. జెస్సీ. జెస్సీ అంటేనే సక్సెస్. అరే యార్, ఓటమి గెలుపుకు తొలిమెట్టు. గెలుపు ఆనందాన్ని, గర్వాన్ని ఇస్తుంది. కానీ ఓటమి మనకి లైఫ్ అంటే ఏంటో చూపిస్తుంది. చూడు బ్రదర్, ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్. నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఓటమిని చూసి ఎందుకు బాధపడడం చెప్పు. చూడు బాస్, ఈ మాటలన్నీ చెప్పడానికే బాగుంటాయి, వినడానికి అస్సలు బాగోవు. ప్లీజ్ ఇక మీరు నా జ్ఞానబోధ చేయడం ఆపి నెక్స్ట్ మీరే లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. నేను మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తాను, మీ డైలాగ్స్ మీకే వినిపించడానికి. అమ్మయ్యా, నీకు బాగా కాలినట్టుంది కదా బ్రదర్. కానీ మీరు అనుకున్నది జరగదు. నేను డెఫినెట్గా సెలెక్ట్ అవుతాను. ఎందుకంటే నేను ఓటమిని చూసి నీలా భయపడను. లోపలున్నది ఎవరో నీకు సరిగా తెలియదనుకుంటా. జెస్సీ. జెస్సీ మేడం ఉన్నారు. ఆవిడ ముందు నువ్వు ఇంటర్వ్యూ ఆన్సర్స్ కాదు కదా, కనీసం నీ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చుకోలేవు. సో బయటికి వచ్చాక చెప్పు, ఓటమంటే భయపడని నువ్వు జెస్సీ మ్యామ్ని చూసి ఎంత భయపడ్డావో. అమ్మయ్యా. చూడు బాస్, నాకు నిజం